గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సైలెంట్గా ఓ పెద్ద మార్పు జరుగుతోంది. ఇంతకాలం కొత్త ప్రాజెక్టే బెస్ట్ అనుకున్న కొనుగోలుదారులు ఇప్పుడు రీసేల్ ఫ్లాట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్లో 5 ఏళ్ల లోపు నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. కొత్త ప్రాజెక్టుల ధరలు అమాంతం పెరగటం, పొజిషన్ కోసం 2-3 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండటంతో కొనుగోలుదారుల ఆలోచన విధానమే మారిపోతోందని రియల్ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో రీసేల్ లగ్జరీ ఫ్లాట్లకు భారీ డిమాండ్. గచ్చిబౌలి, కోకాపేట్, తెల్లాపూర్, నార్సింగి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హాట్ స్పాట్లు. కొత్త ప్రాజెక్టుల ధరలు చదరపు అడుగుకు 11,000 నుంచి 14,000. రీసేల్ ఫ్లాట్లు చదరపు అడుగు 8,500 నుంచి 9,500 రేంజ్ లో అందుబాటులో. రీసేల్ ఇళ్లకు చదరపు అడుగుకు 2,000 నుంచి 4,000 వరకు ఆదా. జీఎస్టీ పొజిషన్ వెయిటింగ్, నిర్మాణ రిస్క్ లేకపోవడం ప్రధాన ఆకర్షణ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఇప్పటి వరకు ప్రీ లాంచ్, అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులకే ఎక్కువ ఆదరణ ఉండేది. కానీ ఇప్పుడు అదే ట్రెండ్ రివర్స్ అవుతోంది. గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, తెల్లాపూర్, నార్సింగి, పుప్పాలగూడ, కాజాగూడ వంటి ఐటీ కారిడార్ పరిసరాల్లో 5 ఏళ్లలోపు ఉన్న లగ్జరీ రీసేల్ ఫ్లాట్ల కోసం కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం కొత్త ప్రాజెక్టుల ధరలు భారీగా పెరగడమే. గత కొన్నేళ్లలో ఈ ప్రాంతాల్లో చదరపడుగుకు 11,000 నుంచి 14,000 వరకు ధరలు పలుకుతున్నాయి. కొన్ని అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టులో ఈ రేట్లు మరింత ఎక్కువగా ఉన్నాయి. దీనికి జీఎస్టీ, రిజిస్ట్రేషన్, ఇంటీరియర్ ఖర్చులు, బ్యాంక్ ఈఎంఐలు కలిస్తే మొత్తం వ్యయం మరింత పెరుగుతోంది. ఇదే సమయంలో రీసేల్ మార్కెట్లో దాదాపు కొత్తవిగానే కనిపించే, ఇప్పటికీ నివాసానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లు చదరపు అడుగుకి 8,500 నుంచి 9,500 మధ్య లభిస్తుండడం కొనుగోలుదారులకు భారీ ప్రయోజనంగా మారింది. అంటే చదరపు అడుగుకి 2,000 నుంచి 4,000 వరకు ఆదా అవుతోంది. అంతేకాదు, కొనుగోలు చేసిన వెంటనే ఇంట్లోకి వెళ్లే అవకాశం, పూర్తిగా అభివృద్ధి చెందిన కాలనీ, ఇప్పటికే పనిచేస్తున్న క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్కులు, 24 గంటల భద్రత, నిర్వహణ వ్యవస్థ సిద్ధంగా ఉండటం మరో ప్లస్ పాయింట్ గా మారింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, అప్గ్రేడ్ హోమ్ కొనుగోలుదారులు, ఎన్ఆర్ఐలు ఈ తరహా ఆస్తులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మారుతున్న ట్రెండ్ బిల్డర్ల వ్యూహాలపై కూడా ప్రభావం చూపుతోంది. భారీ ధరలకు కొత్త ప్రాజెక్టులు విక్రయించడం అంత సులభం కాదని మార్కెట్ సంకేతాలిస్తున్నాయి. దీంతో కొందరు బిల్డర్లు ప్రీ ఈఎంఐ ఆఫర్లు, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్లు, స్టాంప్ డ్యూటీ ఆఫర్లు, ఇంటీరియర్ ప్యాకేజ్లు, క్లబ్ మెంబర్షిప్ వంటి ఆకర్షణీయమైన స్కీమ్స్ ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే మరోవైపు హైదరాబాద్ లో మెట్రో విస్తరణ, కొత్త రోడ్ కనెక్టివిటీ, ఐటీ కంపెనీల విస్తరణ, పెరుగుతున్న ఉద్యోగ అవకాశాల కారణంగా మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ మాత్రం బలంగానే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొనుగోలుదారులు కొత్తది కంటే విలువ ఉన్నది అనే ఆలోచనతో నిర్ణయాలు తీసుకుండటం పశ్చిమ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.